సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభావం నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ సంఘంతో నువ్వు ఉండవని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించిన మా జీవితాలను తన పరచమని నా దేవుడు, నా ప్రభు, నా చర్యుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఈరోజు మనము రూపాంతరం చెందుట అన్న అంశం గురించి ధ్యానిద్దాము. రూపాంతరం చెందుట అంటే చాలామంది తమ శరీరాన్ని చక్కగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని అనుకున్నట్లు అనిపిస్తుంది. మనము ఈ లోకంలోని మనుషులను చూచినట్లయితే మేక్ ఓవర్ కోసం ప్రయాసపడుతున్నట్లు అనిపిస్తుంది. మనము చూస్తుంటాము, మనుషులు 6 ప్యాక్స్ కండల కొరకు కసరత్తులు చేస్తుంటారు, జిమ్ములకు పోతుంటారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు స్టీరాయిడ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఎత్తుగా కనపడాలని షూలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలాగే ముఖము తెల్లగా కనపడాలని మేకప్ వేసుకోవడము, ఇలా రకరకాల రంగులతో ముఖాన్ని అలంకరించుకోవడము, ఇలాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అందంగా తెల్లగా కనపడాలని. మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మనిషి ఎంత ప్రయత్నించినా నల్లని రంగు గల చర్మము నల్లగా ఉన్న మనిషి తన చర్మాన్ని తెలుపు రంగులోనికి మార్చుకోగలడా? చర్మము నలుపు రంగుతో పుట్టిన మనిషి, తన యొక్క చర్మము నలుపు రంగు ఉంది, ఆ రంగుతో పుట్టిన మనిషి తన చర్మాన్ని తెలుపు రంగులోనికి మార్చుకోగలడా? పొట్టిగా ఉన్న మనిషి ప్రయాసపడి ఒక అడుగు ఎత్తు పెంచుకోగలడా? అది మనిషికి సాధ్యమేనా? అది మనిషికి సాధ్యము కాదు. అది మనిషికి అసాధ్యము. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాము. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? వాక్యము చెప్తుంది. కూసు దేశస్థుడు అంటే రకరకాల నిర్వచనాలు మనం కనుక చూచినట్లయితే దాన్ని చెప్తారు. ఇథియోపియా దేశానికి చెందినవాడని, ఆఫ్రికా దేశానికి చెందినవాడని, నీగ్రో జాతికి చెందినవాడని రకరకాలుగా అర్థాలు మనము వింటుంటాము. మనము సెర్చ్ చేసినట్లయితే దీనికి అర్థం ఏమిటని. సో దీని అర్థం ఏమిటంటే, ఒక బ్రాడ్గా దీని అర్థం ఏమిటంటే, పుట్టుకతో నల్లని చర్మంతో పుట్టినవాడు నల్లని రంగు గల తన చర్మాన్ని తెలుపు రంగు గల చర్మంగా మార్చుకోగలడా? అది అసాధ్యము, అది జరగదని వాక్యము చెబుతుంది. ఎందుకంటే దేవుడే ఆ మనిషి చర్మాన్ని ఆ రంగులో రూపించాడు. దేవుడే ఆ మనిషి చర్మాన్ని అలాగూ రూపించాడు. దేవుడు రూపించిన చర్మపు రంగును ఎవరైనా మార్చగలలేదు. అలాగే చిరుతపులి తన ఒంటి మీద మచ్చలను మార్చుకోగలదా? లేదు. దేవుడే ఆ మచ్చలు ఆ చర్మంపై ముద్రించాడు. అది దేవుని యొక్క సృష్టి. మన తెలుగులో ఒక సామెత ఉంది, ఒక పద్యం ఉంది. దాని వేమన శతకములో ఆ యొక్క పద్యాన్ని మనం చూస్తాము. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా. అది ఆ యొక్క పద్యం. రంగుతో సృష్టించిన ఒక ఎలుక తోలును తీసుకుని దేవుడు నలుపు రంగుతో సృష్టించినటువంటి ఒక ఎలుక తోలును తీసుకొని 1 సంవత్సరం అంతా దాన్ని చక్కని సోపుతో మంచి డిటర్జెంట్ పౌడర్తో ఉతికినంత మాత్రాన ఆ నలుపు రంగు ఉన్న ఎలుక తెలుపు రంగులోనికి మారదు. అది ఈ యొక్క కవి యొక్క భావము కూడా. మనం ఏదైనా గోడకు కొన్ని వస్తువులను కానీ బొమ్మలకు కానీ మనకు ఇష్టం వచ్చిన రంగును మనము వేసుకోవచ్చు. రంగును ఇష్టం వచ్చినప్పుడు కూడా మనము మార్చుకోవచ్చు, కొత్త రంగు వేసుకోవచ్చు. మనము చూస్తున్నాము, మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలించినప్పుడు బిల్డింగుల మీద వారికి ఇష్టమైనటువంటి తెలుపు నీలం రంగు వేసేవారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు బులుగు రంగుతో పోయి పసుపు రంగు బిల్డింగులు వచ్చేస్తున్నాయి. పసుపు రంగు బిల్డింగులుగా మారిపోతున్నాయి. అవి మనుషుల యొక్క సృష్టి కాబట్టి దాన్ని మనము మార్చగలము. కానీ దేవుడు సృష్టించిన చర్మపు రంగును మార్చలేము. దేవుడు సృష్టించినటువంటి మచ్చలను మనము
తొలగించలేము. సైన్స్ అభివృద్ధి చెందింది, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు కొంతమంది తమ రంగులను మార్చుకోవడానికి. మైకేల్ జాక్సన్ అనే ప్రసిద్ధి చెందిన పాటగాడు, అంటే పాప్ సింగర్, ఇంగ్లీష్ పాటలు పాడేవాడు, చాలా చక్కని డ్యాన్సరు. అతను పుట్టుకతో నల్లని చర్మంతో పుట్టినవాడు, ఆఫ్రో అమెరికన్ సంతతి వాడు అతను. కానీ చాలా పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత, కోట్లలోనికి అభిమానులు పెరిగినప్పుడు, తన చుట్టూ వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది తెలుపు రంగు చర్మంతో ఉండటం చూసి తన యొక్క నల్లని చర్మపు రంగుతో పోల్చుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు తెల్లని చర్మము కోసము. చర్మము తెల్లని తెలుపు రంగులోనికి మారింది, కానీ అనేక జబ్బులతో పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆ స్టీరాయిడ్స్ వాడేవాడు ఆ యొక్క జబ్బు తగ్గడానికి. బహిరంగంగా ఒప్పుకోలేదు, నేను చల్లని చర్మం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని బయటికి చెప్పేవాడు. నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, నాకు బొల్లి ఉంది, ఆ బొల్లి వల్ల నా శరీరం మీద తెల్లగైతుంది, మచ్చలు వస్తున్నాయని చెప్పేవాడు. కానీ అతని చుట్టూ ఉన్నవారు మాత్రము ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని బయట పెట్టారు. ఏది ఏమైనప్పటికీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత మైకేల్ జాక్సన్స్ మళ్ళీ పాటలు పాడడం కానీ డ్యాన్స్ చేయడం కానీ చేయలేకపోయాడు. చాలా కష్టమైపోయింది అతనికి. చివరకు తన 50వ ఏట అర్ధాంతరంగా 2009వ సంవత్సరంలో మైకేల్ జాక్సన్ చనిపోయాడు. మన భారతదేశంలో కూడా చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. నడుముకును పొడుగు ముక్కుగా చేయించుకోవడానికి, కొంతమంది ముఖము యొక్క రంగు తెలుపు రంగులోనికి మార్చుకోవడానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. మనం వింటుంటాము, మన వార్తలు కూడా చదివి ఉన్నాము. ముఖ్యంగా సినీ తారల్లో, హిందీ సినిమా తారలైనటువంటి కాజల్, ప్రియాంక చోప్రా అనేవారు తమ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని. అలాగే సినిమా యాక్టర్ చిరంజీవి కుమారుడు చరణ్ కూడా అందంగా కనపడాలని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని. సో తెలుపు రంగు చర్మం ఉన్న మనిషి చర్మంలో నుండి కొంచెము ఆ యొక్క చర్మాన్ని తీసి నల్లని చర్మం ఉన్న వారికి గ్రాఫ్టింగ్ చేస్తారు. అది నెమ్మదిగా అది పెరుగుతుంది, ఆ యొక్క చర్మం మీద పెరుగుతుంది. అది అన్ని విధాలుగా ఆ మనిషికి సరిపోతే, ఆ యొక్క చర్మము సూటబుల్ అయితే అన్ని విధాలుగా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇంకా కొన్నిసార్లు అది అన్ని విధాలు చెక్ చేసి చేరిన తర్వాత కూడా కొన్నిసార్లు అది ఫెయిల్ అయిపోతుంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఏంటి, చాలాసార్లు ప్యాచెస్ వస్తాయి, తెల్లని ప్యాచెస్, నల్లని ప్యాచెస్ శరీరం అంతా వస్తాయి, శరీరం అంతా ప్రాకుతాయి. కొన్నిసార్లు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలాసార్లు క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం వల్ల. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది, మనకు వాక్యానికి సంబంధించి, దేవునికి సంబంధించి, మన యొక్క జీవితాల గురించి మనము తెలుసుకోవాల్సింది, దేవుడు సృష్టించిన దానిని మార్చడము అసాధ్యము. మనం ఎంత ప్రయత్నించినా కొంతవరకు మేము విజయం సాధించాము ప్లాస్టిక్ సర్జరీతో అనుకున్న, చివరికి అది పెద్ద పెద్ద రోగాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అది ప్రాణాలనే తీసివేస్తుంది ఆ యొక్క సర్జరీ. 2016వ సంవత్సరంలో చూసినట్లయితే మన భారతదేశంలో 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎత్తు పెరగడానికి గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అనుకున్నంత విషయం కాలేదు. కట్ చేసి తిరిగి అతికించినటువంటి ఆ కాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది. 2 కాళ్ళను కట్ చేసేసి దాన్ని మళ్ళీ ఒక చిన్న రాడ్ వేసి అతికించారు. అది ఇన్ఫెక్షన్ వచ్చింది. దాదాపు 2017వ సంవత్సరం వరకు మంచం మీదనే పడి ఉన్నాడు. అప్పుడు రాసిన వార్తల ప్రకారము నెమ్మదిగా కట్టపడుకొని నడుస్తున్నాడు అతని యొక్క ఎత్తు 1.5 అంగుళాలు పెరిగి ఉండవచ్చునని అప్పుడు వ్రాసి ఉన్నారు. మనిషి మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు అయితే నాకు 2017 తర్వాత ఇప్పుడు వరకు అతను ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క స్థితి ఎలా ఉందైతే మనకైతే తెలియదు. సో మనిషి 1 అంగుళం కానీ 2 అంగుళాలు కానీ పెరగడానికి సరైన ఎక్సర్సైజులు, సరైన వ్యాయామం చేస్తే ఆ యొక్క ఎత్తు పెరగడానికి దేవుడి శరీరానికి తగిన
సామర్థ్యాన్ని ఇచ్చినాడు, సాగే స్వభావాన్ని ఇచ్చినాడు. దానికోసము ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కోల్పోసిన అవసరం లేదు, ఆపరేషన్లు అక్కరలేదని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు చేసిన సృష్టికి, దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా మనం ఏమి చేసినా అది వికటిస్తుంది. దేవుని ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏది చేసినా అది వికటిస్తుంది, అది ఫలించదు. పైన చెప్పిన విషయాలన్నీ మనకు తెలియజేసేది మనిషి శరీర మార్పు కోసం చాలా ప్రయాసపడుతున్నాడు. పై విషయాలని మనకేం బోధిస్తున్నాయంటే, ఈ ప్లాస్టిక్ సర్జరీలు, ఎత్తు పెరగడాలు, తెల్ల కావడాలు, ముక్కును చక్కగా చేసుకోవడాలు, ఇవన్నీ కూడా మనకి ఏం బోధిస్తున్నాయంటే, శరీరం రూపాంతరం చెందడానికి, శరీర మార్పు కోసం మనిషి చాలా ప్రయాసపడుతున్నాడు. మన శరీరాన్ని చూస్తూనే అందరూ ఆకర్షితులు కావాలి. మన శరీరాన్ని, మన యొక్క అలంకరణను చూసిన అందరూ అబ్బో అనాలని మనం చాలామంది ఆశపడుతున్నారు. మెక్కోరు కోసం చాలా ప్రయాసపడుతున్నారు. అందుకే అనేక రకముల బ్యూటీ ప్రొడక్ట్స్ మనం మార్కెట్లో మనం చూస్తాము. అందానికి మెరుగుదొడితే బాడీ లోషన్స్ ఏమిటంటే, ఫేషియల్ క్రీమ్స్, మ్యాసేజెస్ అయితేనేమిటి, మొదలగునవి కూడా మనకు అనేకమైన ప్రొడక్ట్స్ మనం మార్కెట్లో చూస్తున్నాము. దానికి తగ్గట్టు మెన్స్ బ్యూటీ పార్లర్ అని, లేడీస్ బ్యూటీ పార్లర్ అని, పట్టణాలలో అయితే వీధికి 2-3 ఉంటున్నాయి. ఇప్పుడు పట్టణాలలో కూడా మెన్స్ బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ పార్లర్లు ఉంటున్నాయి. అలాగే ధరించే దుస్తులు అయితే కనుక ఎన్నో రకాలు మనం చూస్తున్నాము. రకరకాల విచిత్రమైన దుస్తులను మనం చూస్తున్నాము. అందుకే వస్త్ర దుకాణాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనుషులతో కిటకిటలాడిపోతుంటాయి ఆ యొక్క వస్త్ర దుకాణాలు. ఈ మధ్యలో కాలంలో ఇంకొకటి కూడా మనం చూస్తున్నాము. లెక్కలేని బండి వెంగారు ఆభరణాలు అమ్మే షాపులు వస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ అమ్మే షాపులు కూడా అనేకము మనము చూస్తున్నాము. దినదినము అవి కూడా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. కారణం మనిషి తాపత్రయపడుతున్నాడు. శరీరం రూపాంతరం చెందాలని, మేకోవర్ కావాలని, అందముగా, తెల్లగా, పొడుగ్గా, చక్కని ముక్కుతో, చక్కని పలువరసతో, అందమైన కళ్ళతో ఉండాలని, చక్కని ఫిగరు, చక్కని కండరాలతో కనపడాలని. అందుకే ఎంతగా ప్రయత్నిస్తున్నాడంటే 60 ఏళ్ళ వారు 30 ఏళ్ళ వారిగా, 30 ఏళ్ళ వారు 16 ఏళ్ళ వారిగా కనపడాలని తాపత్రయపడుతున్నాడు. మనిషి ఫోకస్ అంతా ఈ శరీరం మీదే. అది ఆడవారైనా మగవారైనా మనిషి ఫోకస్ అంతా కూడా ఈ శరీరాన్ని ఆశ్రయం చేసుకుని ఆ శరీరాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే క్రైస్తవులమైన మనము మర్చిపోకూడదు, ప్రభువు కోరుకునే రూపాంతరము బయట కనపడే ఈ శరీరము కాదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనం కూడా లోకముతో కలిసిపోయి పోటీ పడుతున్నాము. శరీరం మెక్కోరు కోసము ప్రభు కోరేది లోపల ఉన్న మనిషి మారాలి. ఈ శరీరంలో దాక్కున్న మనిషి, ఎదుటి వారికి కనపడని మనిషి, లోపల ఉన్న మనిషి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2వ కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువుతాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు నశించుచున్నాడు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. వాక్యము చెప్తుంది, బయటికి కనపడే ఈ శరీరము వయసు పెరిగే కొలది నశించిపోయేదే. మనం ఎంత ప్రయాసపడినా 60 సంవత్సరాల వయసు ఉన్నవారు 30 సంవత్సరాల వయసు ఉన్నవారిగా మారలేరు. 30 సంవత్సరాల వయసు ఉన్నవారు 16 ఏళ్ళ వయసు ఉన్నవారిగా మారలేరు. అది జరగని పని. ఎందుకు మనము దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఏర్పాటుకు వ్యతిరేకంగా మనము చిన్న వయసు ఉన్నవారిగా కనపడాలని ప్రయత్నించాలి? దేవుడు ఇవ్వని రంగు కోసము, దేవుని ఇవ్వని అందం కోసం ఎందుకు ప్రయాసపడాలి? అది దేవుడు మెచ్చుతాడా? ఇవ్వాలి అనుకొని ఉంటే దేవుడే ముందు ఇచ్చి ఉండేవాడు కదా. మనను అలా పుట్టించాలనుకున్నాడు, అలా పుట్టించాడు. నల్లగా ఉండాలనుకున్నాడు, దేవుడు నల్లగానే పుట్టించాడు. మచ్చలు ఉండాలనుకున్నాడు, దేవుడు మచ్చలతో పుట్టించాడు. అంతే. అది వాక్యం మనకు బోధిస్తుంది. బయటికి కనబడే శరీరం నశించిపోతుంది. వయస్సు పెరిగే కొలది బయటికి కనబడే శరీరం నశించిపోతుంది. ఎంత మంచి అందగత్తెలని పిలిపించుకున్నా, ఎంత మంచి అందగాడని పిలుచుకున్నా, ఎంత కండల శరీరం అని పిలుచుకున్నా, ఎంతోమంది కాలగర్భములో నశించిపోయారు, మట్టిలో కలిసిపోయారు, ఇంకా మట్టిలో కలిసిపోతూనే ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, వయస్సు పెరిగే కొలది
ఆంతరంగిక పరుషుడు అంటే మనస్సు నూతన పరచబడుతుంది, మనస్సు కొత్తదవుతుంది. పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత స్వభావము పోయి ప్రభువును పోలిన స్వభావంతో నింపబడుతుంది. భక్తుడు చెప్తున్నాడు, మేము బైబిల్ పఠనం ద్వారా అంటే ధర్మశాస్త్రం పఠించడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, సువార్త మాటలు వినడం ద్వారా, దేవుని మాటలు వినడం ద్వారా, విశ్వాసుల సహవాసం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిహిత్యం ద్వారా, అలాగే ఆయన కృప వలన మేము నూతన పరచబడుతున్నాము, ప్రభు పొలలోనికి మారుతున్నాము అంటున్నాడు భక్తుడైన పౌలు. దీని అర్థం ఏమిటంటే మన భక్తి జీవితం వల్ల మన యొక్క స్వభావము నూతన పరచబడుతుంది. మనము దేవుని భయము గలవారం అయితే శ్రద్ధ అంతా బయటికి కనపడే పురుషుని కన్నా లోపల ఉన్న పురుషుని మీదనే ఉంటుంది. మన భక్తి జీవితం మనకు నేర్పుతుంది, మీరు శాశ్వతమైన వాటిని చూడండి, అదృశ్యమైన వాటిని చూడండి అని చెప్పేసి మన మనస్సు మనకు నేర్పుతుంది, మన భక్తి జీవితం మనకు నేర్పుతుంది. బయటకు కనపడేదంతా అశాశ్వతమైనది, కంటికి కనపడేది అశాశ్వతమైనది. ఒకసారి 4వ అధ్యాయము 17-18 మనము చదువుతాము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రము ఉండు మా చులకన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భావము కలగ చేయుచున్నది. హీలైనగా అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యము. మా భక్తి జీవితం వల్ల మేము ఎన్నో శ్రమలకు గురి అయ్యాము, కానీ ఆ నిత్యమైన మహిమ కంటికి కనపడని మేము పొందబోయే ఆ మహిమ మాకు ఈ శరీరం గురించి ఎలాంటి భారము ఇవ్వడము లేదు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఈ శరీరం ఎదుర్కొన్నా మాకు ఏమీ అనిపించడం లేదు. గాయాలు పొందుకున్నాం మేము, మాయని మచ్చలు మా శరీరంపై ఉన్నాయి. ఆ యొక్క గాయాల వల్ల మా ముఖాలు సొట్టపోయినాయి. కానీ మేము దానిని ఏమాత్రము లెక్క చేయలేదు, మేము ఏమాత్రము బాధపడలేదు. ఎందుకంటే ఈ శరీరం వ్యర్థమయ్యేది, నశించిపోయేది. మేము ముందు పొందబోయే ఆ నిత్య మహిమ, ఆ గొప్ప జీవితము, ఆ పరిశుద్ధ జీవితము, దేవుని దూత వల్ల జీవించబోయే ఆ జీవితం బట్టి ఈ శరీరము, ఆ జీవితం కోసము ఈ శరీరం గురించి ఎటువంటి బాధ మేము పొందటం లేదు. అది భక్తుడైన పౌలు చెప్తున్నాడు. ఆ పొందబోయే మహిమ గురించి, ఈ శరీరం ఎన్ని శ్రమలు పెట్టినా, శరీరం ఎంతగా వికారంగా మారిపోయినా కూడా మేము దాని గురించి మేము బాధపడడం లేదు. అది భక్తుడు చెప్తున్నాడు. వాక్యం మనకి ఏం బోధిస్తుంది? నశించిపోయే శరీరం గురించి ఎక్కువ ప్రయాసపడవద్దు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి, తగిన వస్త్రధారణ కలిగి ఉండండి, చలి నుంచి, ఎండ నుంచి మీ శరీరాన్ని కాపాడుకోండి. అంతకన్నా ఎంత ప్రయత్నం చేసినా వృధా ప్రయాస. దీనికన్నా లోపల ఉన్న మనిషిని మార్చడానికి ప్రయాసపడండి. బాహ్య పురుషుడు అంటే శరీరము. ఈ శరీరం ఫిక్స్డ్, దీనిలో ఎటువంటి మార్పు మనము చేయలేము. రంగును మార్చలేము, రూపురేఖలు మార్చలేము, ఎత్తును మార్చలేము, ఏది మార్చలేము. ముఖాన్ని మార్చలేము, ముక్కును మార్చలేము, కళ్ళు మార్చలేము, చెవులు మార్చలేము, అవి ఏవైనా. కానీ ఆంతరంగిక పురుషుడు అంటే మనసు చంచలమైనది, మనసు స్థిరమైనది కాదు. దాన్ని మనం మార్చవచ్చు. ప్రభు కొరకునే రూపాంతరము. ఆ ఆంతరంగిక పురుషుని గురించి, ఆ లోపల ఉన్న మనుషుని గురించి దేవుడు ఆంతరంగ పురుషునికి స్వేచ్ఛ ఇచ్చున్నాడు, లోపల ఉన్న మనసుకు స్వేచ్ఛ ఇచ్చున్నాడు, మారే గుణం ఇచ్చున్నాడు. అయితే బాహ్య పురుషుని గురించి ప్రభు ఒక చక్కని వాగ్దానం ఇచ్చున్నాడు. ఈ కనపడే ఈ శరీరాన్ని గురించి దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చున్నాడు. ఎప్పుడైతే ఆంతరంగిక పురుషుని విషయంలో రూపాంతరం చెందడానికి ప్రయాసపడతాడో, లోపల ఉన్న మనస్సును రూపాంతరం చెందించడానికి ప్రయాసపడతాడో, ఎప్పుడైతే రూపాంతరం చెందుతారో అప్పుడు మనము ఏమాత్రము మార్చుకోలేని ఈ బయటి కనపడే శరీరాన్ని అంట దేవుడు మహిమగల శరీరంగా మారుస్తాడు. దేవుడే మారుస్తాడు, ప్రభువే మారుస్తాడు మహిమగల శరీరంగా. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 మనం చదువుతాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు
సమరూపము గల దానిగా మార్చును. తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. బాహ్య శరీరాన్ని కూడా ప్రభు తన మహిమ గల శరీరం యొక్క పోలికలోనికి మారుస్తాడని వాక్యము చెబుతుంది. మనిషి యొక్క బాహ్య శరీరాన్ని తన యొక్క మహిమ శరీరంలోకి మారుస్తాడని వాక్యం చెబుతుంది. అలనాడు ప్రభు తన శిష్యుడైన పేతురు, యాకోబు యోహానుతో కలిసి రూపాంతరం కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు రూపాంతరం చెందినట్లుగా వ్రాయబడింది. ఒకసారి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుతాము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురు, యోహానును, యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చీటుకు కొండ ఎక్కిన ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివి దగ్గ మెరిసిను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండేటి వారు మోసే, ఏలియా అను వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాట్లాడుచుండేది. మార్కు 9:2లో కూడా అదే మాట మనం చూస్తాము. ఏకాంతంగా వారిని తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఎలా ఉన్నాడు ప్రభు రూపాంతరం చెందినప్పుడు? ముఖము సూర్యుని కాంతి వలె, కోట్ల సూర్యుని కాంతి వలె మెరుస్తుందని కొన్ని చోట్ల వ్రాయబడింది. ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నది. వస్త్రాలన్నీ కూడా దగ్గ మెరిచిపోతున్నాయి. అని తెల్లని వస్త్రాలు, ఏ చాకలు కూడా అంత తెల్లగా వస్తాను అంతగా దగ్గ మెరుస్తున్నాయంట. ప్రభుయే కాదు, మోషే, ఏలియా కూడా మహిమగల శరీరంతో కనపడ్డారు అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మహిమగల శరీరంతో సారూప్యమైనటువంటి శరీరము ఆ యొక్క మోషే, ఏలియాలు కూడా కలిగి ఉన్నారు. ప్రభు మనకు తాను ధరించుకున్నటువంటి రూపాంతరము కొండపై మనకు చూపించినటువంటి ఆ మహిమ శరీరాన్ని ఆ మహిమగల శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. అది మనం జ్ఞాపకం పట్టుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు వ్యర్థంగా మనకు చేత కాని దాని గురించి ఈ వ్యర్థమైన శరీరాన్ని క్రొత్తదిగా చేయడానికి ప్రయాసపడతాము? ఎంత ప్రయాసపడినా మనము దీన్ని మార్చలేము. ఆ మహిమగల సారూప్యంలోనికి మనము ఎన్నటికీ మార్చుకోలేము. అయితే మన ఆంతరంగిక పురుషుడు నూతన పరచబడే కొద్దీ బయటకు కనపడే ఈ శరీరం కూడా మహిమగల శరీరంగా రూపాంతరం చెందుతుంది. అది మనకిచ్చినటువంటి వాగ్దానము, అది మనకున్నటువంటి నిరీక్షణ. అయితే కాబట్టి ఆ నిరీక్షణ మనము పొందుకోవాలంటే, ఆ వాగ్దానం మనం పొందుకోవాలంటే మార్పు మొదట లోపల ఉన్న మనిషిలో జరగాలి. మనస్సు. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు చూద్దాం. వారు సిగ్గులైన వారండి, నానా విధములైన అపవిత్రతతో అత్యాశతో జరిగించుటకు తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు. అయితే మీరు యేసును కూర్చి విని ఆయన ఎందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగును క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీ ప్రాచీన స్వభావం చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థ భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వాక్యము చెబుతుంది, మారవలసింది స్వభావము, శరీరము కాదు. ఎందుకంటే మీరు గనక క్రీస్తుని గురించిన సరియైన ఉపదేశం విని ఉంటే, సత్యాన్ని కనుక నేర్చుకుని ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన సత్యాన్ని కనుక మీరు నేర్చుకుని ఉంటే మీ స్వభావాన్ని మార్చుకుంటారు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షనైనను చంపివేయుడి. 7వ వచనంలో రాయబడి ఉంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటుంది. 8వ వచనం రాయబడింది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్న వీటినన్నిటినీ విసర్జించుడి. యేసు ప్రభువును రక్షకుడా అంగీకరింపక ముందు ఉన్న మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్త స్వభావం ధరించుకోవాలని వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే మన మనసు లేక ఆంతరంగిక పురుషుడు లేక లోపల ఉన్న మనిషి బయటికి కనపడే మనిషి రూపాంతరం పొందుతాడో అప్పుడు మన శరీరము మహిమగల శరీరంగా మారుతుంది. బయటకు కనపడే ఏ శరీరం కూడా మార్పు
పొందుతుంది. కాబట్టి ఎవరు కూడా దిగులు పడవద్దు, చింతింపవద్దని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అయ్యా, నా బుగ్గలు జారిపోయాయి, నా ముఖము ముడతలు పడిపోయింది, అయ్యా నా ముక్కు నడ్డు ముక్కి, అయ్యా నా కన్నులు చిన్నవి, నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నా ముఖము చిప్ప ముఖంలా ఉంది, నెత్తి మీద జుట్టు లేదే, అయ్యో పులక చెట్టు ఉంది, నా తల బోడి తలని, నా తల తలని అని దిగులు పడవద్దు. జుట్టు తెల్లగా అవుతుంటే, జుట్టు రాలిపోతూ ఉంటే చింతింపవద్దు. అయ్యా, కట్టుకోవడానికి ఖరీదైన దుస్తులు లేవే, ధరించుకోవడానికి ఖరీదైన ఆభరణాలు లేవే అనుకోవద్దు. బ్యూటీ పార్లర్లో పోదామంటే డబ్బులు లేవే, ఎట్లా నా యొక్క ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని దిగులు పడవద్దు. నేను నల్లగా ఉన్నానే, పొట్టిగా ఉన్నానే, ముఖం మీద మచ్చలు ఉన్నాయే, శరీరం అంతా మచ్చలు ఉన్నాయని దిగులు పడవద్దు. ప్లాస్టిక్ చర్చీలు, బ్యూటీ పార్లర్లు, టానికులు వద్దని ప్రభుపేట మనవి చేయుచున్నాను. వాక్యం స్పష్టంగా చెప్తుంది, మన ముఖము మహిమగల ముఖంగా మారుతుంది, సూర్యుని అంత ప్రకాశంగా మారిపోతుంది, మన వస్త్రాలు దగదగలాడిపోతాయి. ఏ బ్యూటీ పార్లర్లో వాళ్ళు, ఏ ప్లాస్టిక్ చర్చను అంత అందంగా మన ముఖాన్ని ప్రకాశింప చేయలేడు. ప్రతి మనిషి ప్రకాశవంతమైన మనిషిగా, ముఖం గల మనిషిగా మారిపోతాడు. ఏ చందన బ్రదర్స్, ఏ వందన బ్రదర్స్, ఏ లలిత జ్యువెలరీలో మనము కొన్న దుస్తులు కానీ, బంగారు ఆభరణాలు కానీ మన శరీరానికి అంత వెలుగుని ఇవ్వలేవు. ప్రతి ఒక్కరూ ఆ యొక్క మహిమ గల శరీరాన్ని పొందుకుంటారు. ఏ భేదము ఉండదు, అందరము మారుతాము. ఒకటే వెలుగుతో మనము నింపబడతాము. ఎవరైతే ఆంతరంగక పురుషుని, లోపలి మనిషిని సరి చేసుకుంటారో, లోపలి మనిషి స్వభావాన్ని మార్చుకుంటారో, వారు అందరూ కూడా అలాగూ మారుతారు. ఎందుకంటే అంతా నడిపించేది లోపలి ఉన్నవాడే. కొంతమంది బయటకు చూస్తే చాలా అమాయకుల మాదిరి కనపడతారు. అయ్యో, ఈయనకి ఏమి మాటలు రావు, ఏం పలకలేని అనిపిస్తుంది, వేలు పెడితే కొరకలేరేమో అనిపిస్తుంది. కానీ వేలు పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది, వాడు వేలే కాదు, మన చెయ్యిని కూడా తినేసి ఉన్నాడని చెప్పేసేసి. అదే లోపల ఉన్నవాడు కనపడకుండా చేసేది. బయటకు చూడడానికి ఎంతో అందంగా కనపడతారు, ఎంతో సౌమ్యంగా కనపడతారు. వారు నోరు తెలిస్తే తెలుస్తుంది వారు ఎంత బూతు మాటలు మాట్లాడుతున్నారో, ఎంతో కొవ్విన మాటలు మాట్లాడుతున్నారో మనకు తెలుస్తుంది. మనిషిని కదిలిస్తే తెలుస్తుంది, మనిషి ఆకారం చూస్తే మనకు తెలియదు. అది లోపల ఉన్న మనిషి చేసేది. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం కనుక ఆ లోపల మనిషిని కనుక అలాగే వదిలిపెట్టినట్లయితే, ఎవరైతే లోపల మనిషిని మార్చరో, లోపలి స్వభావాన్ని మార్చుకోరో, రూపాంతరము చెందరో, వారికి మహిమ శరీరము ఉండదు. ఎవరైతే ఆంతరంగిక పురుషుని మార్చుకోరో, తమ లోపల ఉన్న మనిషిని మార్చుకోరో, వారికి మహిమ శరీరం ఉండరు. అస్థి పంజరములా, ఎముకల గూడులా వాళ్ళు మారి పైకి లేస్తారు, కేకలు వేస్తూ కటిక చీకటిలో, ఆ నరకములో ఏడుస్తూ ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది దాని యొక్క ఫలము, అది దాని యొక్క గమ్యము. కాబట్టి తెలిసి కూడా మారకపోతే ఏమి ఉపయోగం? ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాము. మనిషి జీవితం అంతమవుతుంది, మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతాము అని మనకు తెలుసు. మరి తెలిసి కూడా మనము మారకపోతే ఏమి ఉపయోగము? తెలిసి కూడా ఎముకల గూడు ధరించుకొని వికృతంగా చీకటిలో నిరంతరం కేకలు వేస్తూ, అరుస్తూ, పండ్లు కొరుకుతూ, వేదన పడుతూ, ఆగని ఏడుపులతో ఎల్లకాలము ఆ నరకంలోనే జీవిద్దామా? తెలిసి కూడా ఒకసారి ఆలోచిద్దాము. ప్రభు చక్కని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, మిమ్మల్ని మహిమగా శరీరంలోనికి మారుస్తానని, మహిమ శరీరం ధరింపచేస్తానని. కాబట్టి విడిచిపెడదాం పాత స్వభావాన్ని, ధరించుకుందాము నూతన స్వభావాన్ని, రూపాంతరం చెందుతాము, లోపలి మనిషిని మారుద్దాము. బయటి మనిషిని మార్చడాలన్న శ్రద్ధ ఒక్కసారి ఆలోచించేవాళ్ళని నేను మిమ్మల్ని ప్రభుపేట మనం చేస్తున్నాను. బయటి మనిషిని మార్చాల అన్న శ్రద్ధ, బయట కనపడే శరీరాన్ని అందంగా, ఆకర్షణీయంగా, అందరూ మెచ్చుకొని అబ్బో అనేలా తీర్చిదిద్దాలనే శ్రద్ధ, ముఖము రంగు, చర్మపు రంగు మార్చుకోవడానికి పెట్టే శ్రద్ధ, ఇవి అన్ని వ్యర్థమైనవే, తాత్కాలికమైన తెలిసిన వాటి మీద పెట్టే శ్రద్ధ సగమన్నా, వాటి మీద పెట్టే శ్రద్ధ సగమన్నా లోపల ఉన్న మనిషిని మార్చడానికి ప్రయాసపడదాం, కష్టపడదాం. లోపల ఉన్న మనిషిని సగం శ్రమన్నా లోపలి వాని కోసం మనము కష్టపడదాం. అదే శాశ్వతమైనది.
మనం మహిమగల శరీరం పొందడానికి ఉపయోగపడేది అదే. కాబట్టి ఆ మార్పు కోసం ప్రయాసపడదాము, ప్రభువును అడుగుదాము, కృప చూపమని, రూపాంతరము చెందేలాగా సహాయం చేయమని తలలో ఉంచండి. ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆయనను అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నువ్వు మార్పు కోరేది ఈ లేఖ రీత్యా మనుషులందరూ నా తండ్రి తమ శరీరాన్ని మార్చుకున్నట్లు కాకుండా ప్రభువా నా దేవ, క్రైస్తవులమైన మేము తండ్రి మా మనస్సును మార్చుకోవాలి తండ్రి. మా ఆంతరంగిక పురుషుడు రూపాంతరం చెందాలి ప్రభువా. నీ పోలికలోని మేము మారాలి తండ్రి. ఎప్పుడైతే నా తండ్రి నాయన మా మనస్సు మారుతుందో అప్పుడు మేము నీ పోలికలోనికి మారుతామయ్యా. నీ మహిమగల శరీరానికి పొందుకోవడానికి పాత్రలం అవుతాను ప్రభువా. నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపు తండ్రి. వాక్యం ఏంటన్నా ప్రతి బిడ్డను తనపరచబడాలి తండ్రి. ప్రతి బిడ్డ మహిమగల శరీరం పొందుకోవడానికి ప్రభు అన్ని విధాలుగా ప్రభువా నా తండ్రి నువ్వు తనపరచబడాలయ్యా. కృప చూపు. ప్రతి బిడ్డ మనసును ముట్టుము నా కృపగల తండ్రి. వాక్యాన్ని ఫలింప చేయమని నా దేవ. మహిమగల శరీరము ఆ నాయన ముఖము ప్రకాశిస్తూ సూర్యుని వల్ల ప్రకాశించే ఆ మొహము తగదగ తెల్లని ఆ యొక్క వస్త్రములు ధరించుకునే ప్రభువ ఆ గొప్ప నా తండ్రి మహిమగల శరీరంలో ప్రతి బిడ్డ నా తండ్రి రూపాంతరం చెందినట్లు ప్రభు తమ ఆంతరంగకు పురుచుకొని మార్చుకునేలాగా కృప చూపమని సహాయము చేయమని నా తండ్రి నాయన ప్రభువ నడిపించమని నా దేవుడు నా ప్రభు నా సరైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Pray the Lord. God bless you.